ఎప్పుడు మాకు అంతుంది ఇంతుందని గొప్పలు చెప్పుకోవడమే కానీ అరే పెన్లాం ఉంది దానికి ఏమైనా సాయం చేద్దాం పనులు అని లేనేలే. ఎప్పుడు తినడం పండుకోవడం తినడం పండుకోవడం. నాకేమో పనికి టైం అవుతుంది. ఈయన వండుకున్నట్టున్నాడే. డబ్బులు ఉండే అయిపోయేసిండు. చూస్తానుండు. అమ్మయ్య ఉండయిలే. ఏం తీసుకోలే మహానుభావుడు. చూసింటే డబ్బులన్నీ అయిపోయేసేవాడు. ఇన్ని గిన్నెలు ఉన్నాయి తోమేసిపోతే పని అయిపోతుంది. అప్పన్న తన్నమ్మన్న అందరికి దండాలన్న. హాహాహా. అప్పన్న 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 తన్నమ్మన్న అందరికి దండాలన్న. హాయ్ హాయ్. పెద్ద మహారాజు మాదిరి కాలు మీద కాలేసుకొని పాడుతున్నాడబ్బా. పనికి పోదాం సంపాదించుకుందాం అందరిలాగా బతుకుదామని లేనే లేదు ఈ మనిషికి. ఏం చేయాలన్నా ఏమబ్బా. పోతానులేవే కూలికి. ఎప్పుడు నాకు అంతుంది ఇంతుంది ఆస్తులని గొప్పలు చెప్పడమే కానీ బతుకులు చూడు ఎట్టు తగలబడ్డాయో. అడక్క తిన్నట్టుండే పరిస్థితి. అవునే నాకేమైంది? 7 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి మాది తెలుసా? నేను అనుకుంటే నా కొడుకును విమానంలో తిప్పుతా తెలుసా? తిప్పుతావులే. కాకపోతే విమానంలో పైన పోయేటప్పుడు కిందున్న మీ వాళ్ళని పలకరిక్కపోతే ఎక్కడ ఫీల్ అవుతారోనని వాడిని ఎక్కించకుండా వదిలేసా. ఏమనుకుంటున్నావో? ఓయబ్బో 7 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉందని చెప్పావు కదా. అవును నిజమే. 7 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి మాది. ఏంది? అడుక్కొచ్చుకున్న చీరలు అతుకుల జాకెట్లు. అంటే ఆడ ఏం జరిగిందో తెలుసా? 7 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి అని చెప్పానా? ఆ 7 తరాలు కూర్చొని తిని ఉన్న ఆస్తి అంతా తగలబెట్టేశారు. ఆ కర్మగాలి 8వ తరంలో పుట్టి సచ్చాను. ఇదిగో నాకు ఈ చిరిగిన బట్టలు మిగిలిపోయాయి. నన్ను ఏం చేయమంటావు? అందుకే నిన్ను కట్టుకొని నేను ఇలా తయారయ్యానులే. నువ్వే చెప్పాలి నేనే వినాలబ్బా. అవును పొద్దున కూలి పోతానన్నావు, డబ్బులేవి? అదా? అది ఉదయం కూలీకి వెళ్తానని డబ్బులకు కాదే, కూలీ సినిమాకు